నమస్తే అండి. ఇండియాకి కరోనా వైరస్ ఇంపాక్ట్ మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ అయింది. లాక్డౌన్ కూడా మార్చ్ 25th నుంచి స్టార్ట్ అయింది. సో ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. సో ఈ లాక్డౌన్ దృష్ట్యా చాలామంది వర్కర్స్ చాలా సాక్రిఫైసెస్, చాలా సర్వీసెస్ కూడా చేశారు. లైక్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, పోలీస్ కానీ, ఇట్లా చాలా ప్రొఫెషనల్స్, చాలా సెక్టార్స్ చాలా హెల్ప్ చేసాయి జనాలందరికీ. వాళ్ళందరి గురించి మనం మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, మౌత్ టాక్లో కానీ అందరికీ ఎవరి డ్యూ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. వెరీ గుడ్. కానీ తెర వెనకాల అంటే ఎవరికి కనబడకుండా అందరికీ సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఇంకో సెక్టార్ ఉంది, వాళ్ళే ఐటీ సర్వీస్ ఇండస్ట్రీ. నార్మల్గా ఐటీ సర్వీస్ ప్రొఫెషనల్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి సొసైటీలో జనరల్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ ప్యాషన్ ఫాలో అవ్వలేక, వాళ్ళకి నచ్చింది చేయలేక, సొసైటల్ ప్రెషర్స్కి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి లొంగిపోయి ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి, ఫ్యామిలీని నడిపించాలి కాబట్టి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లోకి వచ్చారు అని. చాలా వరకు అది నిజం కూడా. నాకు తెలిసి నేను చూసిన వాళ్ళు కూడా ప్యాషన్ తోటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా తక్కువ. దీనికి తోడు మనకి ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు, ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కొంచెం గొప్పగా చూసేవాళ్ళు ఏమో కానీ, కరెంట్ సినారియోలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే కొంచెం చులకన భావం కూడా ఉంది సొసైటీలో. మనం చాలా సినిమాల్లో వాళ్ళ ప్యాషన్ని ఫాలో అయ్యే హీరోస్ జనరల్గా చెప్పే డైలాగు, 9 to 5 ఉద్యోగంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్ ముందు, ల్యాప్టాప్ ముందు కూర్చొని కీబోర్డ్ని కొట్టేసుకోవడం మాకు ఇష్టం ఉండదు, మాకు నచ్చిన పని మేము చేస్తామని హీరోలు చెప్పే డైలాగు చాలా నార్మల్. సో ఇది కరెంట్ సినారియోలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి. ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఐటీ ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో యామ్ ఐ ఆడిబుల్ టు యూ, షెల్ ఐ షేర్ మై స్క్రీన్, ఈ 2 పదాలు ఇంట్లో చాలా నార్మల్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చేసుకున్న కమ్యూనికేషన్ వల్ల ఈ 2 పదాలు చాలా నార్మల్ అయిపోయినాయి. ఇది దేనికి ఉదాహరణ అంటే, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఆఫీసెస్ నుంచి ఇంట్లోకి వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు కరోనా లాక్డౌన్కి వీళ్ళకి ఏంటి సంబంధం? సో ఇండియాలో జీడిపి అంటాం కదా, ఈ జీడిపి మేజర్గా వచ్చేది 3 సెక్టార్స్ నుంచి. ఒకటి అగ్రికల్చర్, ఒకటేమో ఇండస్ట్రీ, ఇంకొకటేమో సర్వీసెస్. ఈ సర్వీసెస్ సెక్టారే జీడిపిలో మోర్ దాన్ 50% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ కంట్రిబ్యూషన్ ఎవరి వల్ల వస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వల్ల వస్తుంది. ఈ నాన్ ప్యాషనేట్ పీపుల్ ఎవరైతే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్ల ముందు కూర్చొని కీబోర్డ్లు కొట్టేసుకుంటూ ఉంటారో వీళ్ళ నుంచి మోర్ దాన్ 50% ఆఫ్ ద జీడిపి ఇండియాకి వస్తుంది. ఈ లాక్డౌన్లో అగ్రికల్చర్ నార్మల్గా సాగింది, ఇండస్ట్రీస్ కంప్లీట్గా మూతపడిపోయినాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంట్లోకి వచ్చేసింది. ఈ సిచ్యువేషన్లో కొద్ది గొప్ప రెవెన్యూ గవర్నమెంట్స్కి వచ్చింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్. సరే, ఈ జీడిపి ఇవన్నీ పక్కన పెడితే అసలు లాక్డౌన్ ఇండియాలో ప్రపంచంలో ఎట్లా సాధ్యమైంది, ఎవరి వల్ల సాధ్యమైంది అని మనం ఆలోచించుకుంటే, మన డే టు డే యాక్టివిటీస్లో మన లగ్జరీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ డౌన్ అయ్యాయి, కానీ మన నిత్యావసర సరుకులు కానీ, మన రెగ్యులర్ డే టు డేస్ యాక్టివిటీస్ కానీ ఏవి హాల్ట్ అవ్వకుండా ఉండటానికి మేజర్ కారణం వచ్చేసి ఐటీ సర్వీస్ ఎంప్లాయీస్. మనకి నిత్యావసర సరుకులు కావాలంటే ఇంట్లో కూర్చొని యాప్లో కానీ, సిస్టంలో కానీ ఆర్డర్ చేసుకుంటాం. లైక్ సూపర్ డైలీ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, జియో మార్ట్ కానీ, వీటన్నిటిలో ఇవన్నీ ఎనేబుల్ చేసింది ఎవరంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇంతకుముందు మనం ఏదైనా బిల్స్ పే చేయాలంటే ఆఫీసెస్కి వెళ్ళాలి, ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఎనీ బిల్ మనం పే చేయొచ్చు. మనకి ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఇట్లా గోల్డెన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎనేబుల్ చేసింది ఎవరు అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నెక్స్ట్, ఇప్పుడు
ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవ్వడానికి గవర్నమెంట్స్ అందరూ యూజ్ చేస్తుంది ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఈ పాసెస్ ఇస్తున్నారు, ఈ పాసెస్ ఇష్యూ చేస్తున్నారు. ఇవన్నీ ఈ పాస్ ఇదంతా ఇప్పటికిప్పుడు సెటప్ ఎట్లా జరిగింది అంటే బికాస్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది బ్యాంకింగ్ సర్వీసెస్. మనం బ్యాంక్స్కి వెళ్ళకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్ డిపాజిట్ చేయడానికి, విత్డ్రా చేయడానికి, వీటన్నిటికీ ఇబ్బంది లేకుండా మనకి హెల్ప్ అయింది ఎవరు అంటే మళ్ళీ ఐటీ ఎంప్లాయీస్. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఏముంది, హ్యాపీగా ఇంట్లో నుంచి పని చేసుకుంటున్నారని అనుకుంటారు. ఇది ఎవరు అనుకుంటారంటే ఇంట్లో ఐటీ ఎంప్లాయీ లేని వాళ్ళు అనుకుంటారు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న ఏ ఇంట్లో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ సుఖం అని అనుకోరు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న పని చూస్తూ ఉంటారు. 9 to 5 అనేది ఆన్ పేపర్ మాత్రమే. ఎంతెంత పని చేస్తున్నారు అనేది ఐటీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇందాక ముందు అనుకున్నట్టు వీళ్ళందరూ వితౌట్ ప్యాషన్ పనిచేస్తూ ఉంటారు. సో ఈ ప్యాషన్ లేకపోవడం అనేది ఇష్టంతో చేస్తున్నారా, ఇష్టం లేకుండా పని చేస్తున్నారా అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది, చేసేవాడి పరిస్థితుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మెయిడ్స్ ఉంటారు, అంటే ఇల్లు తుడిచేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. డూ యూ థింక్ వీళ్ళందరూ వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి ఇష్టమని? కాదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు. సేమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అంతే. సో ఇప్పుడు వాళ్ళు పనులు చేస్తున్నారు, బెనిఫిట్ ఎవరు పొందుతున్నాం అంటే మనం పొందుతున్నాం. ఈ పని చేయించుకునే వాళ్ళు ఎట్లా చూస్తారంటే వాళ్ళకి పని జరుగుతుందా లేదా అని చూస్తారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బెనిఫిషియరీ ఎవరంటే రెగ్యులర్ సిటిజన్స్. సో ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ సిటిజన్స్కి రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్కి ఇంపాక్ట్ రాకుండా ఎనేబుల్ చేసింది ఎవరు అంటే ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మనందరం మన రెగ్యులర్ యాక్టివిటీస్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 24/7 వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ప్రస్తుతం సిచ్యువేషన్లో హైక్స్ లేవు, అంటే శాలరీ ఇంక్రిమెంట్స్ లేవు, బోనస్లు లేవు, లీవ్ కావాలన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే చేస్తున్నారు కదా అంటారు. సో మనందరికీ వాళ్ళు కష్టపడుతూ మనకి ఇబ్బంది కలిగించకుండా 24/7 వర్క్ చేస్తున్న అండర్ రేటెడ్, లెస్ టాక్డ్ అబౌట్, అన్సంగ్ పీపుల్ అయిన ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ థ్యాంక్ యూ.